హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఓన్లీ ప్రైస్ యాక్షన్ చూసి ఎలా ట్రేడ్ చేయాలనేది చూపిస్తాను. దాని తర్వాత సెకండ్ మెథడ్ సింపుల్ ఇండికేటర్స్ యూజ్ చేసి కూడా మనం ఎలా డెసిషన్స్ తీసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది నిఫ్టీ బ్యాంక్ 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ చెప్తున్నాను. ఇది మార్కెట్ ఎప్పుడైతే కిందకు వచ్చిందో ఇలా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ బై చేస్తుంటారు, ఓకేనా? ఎందుకంటే మార్కెట్ రివర్స్ అవుతుంది, అక్కడ నుంచి ఎంతో కొంత 10 పాయింట్స్ 20 పాయింట్సా లేకపోతే 100 పాయింట్సా ఇస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, అండర్స్టాండ్ దీస్ థింగ్స్. మార్కెట్ కిందకి ఎవరు తీసుకొచ్చారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేయలేము ఈ పని. ఆబ్వియస్గా మార్కెట్ని కిందకి పైకి తీసుకెళ్ళాలంటే మనం చేయలేం. డెఫినెట్గా దాని వెనక ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఉంటారు అన్నమాట. అంటే పెద్ద క్యాపిటల్ ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని చెప్పి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ దాని తర్వాత ఫ్రెండ్స్, ఆ లోవర్ ప్రైసెస్ అంటే తక్కువగా ఉన్నది అంటే డిస్కౌంట్ చేశారనమాట ఎవరిని అట్రాక్ట్ చేయడానికి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆబ్వియస్గా ఫ్రెండ్స్, రిటైలర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే డిస్కౌంట్ వాటి మీదకి వెళ్తారు, యావరేజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్కౌంట్ వాటి మీద ఫోకస్ చేస్తారు. రెండు ఏంటంటే లాసెస్ని యావరేజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర ఉన్న ఒక ఆప్షన్ కానీ ఏదైనా స్టాక్ కానీ బై చేశారు, అది 90కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని చూడాలి, ఒక స్టాప్ లాస్ పెట్టాలి. 60యా 70యా 85 అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ అందరికి ఎపిటైట్, రిస్క్ ఎపిటైట్. ఇన్స్టెడ్ ఏం చేస్తారంటే ఇది 90కి రాగానే మళ్ళీ యాడ్ చేస్తారు. ఇక్కడ ఒక 100 క్వాంటిటీ బై చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక 100 క్వాంటిటీ అనేది బై చేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఇంకొక 20 పాయింట్లు స్లిప్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక 100 క్వాంటిటీ. ఈ విధంగా ఏంటంటే యావరేజ్ చేయడం వల్ల ఏంటంటే యావరేజ్ ప్రైస్ అనేది హయ్యర్ ప్రైస్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ 30 రూపీస్కి వెళ్ళిందంటే మొత్తం క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ ఏదైతే ఇన్వెస్ట్ చేసే దాంట్లో 70 to 80% లాస్ అనేది అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ యొక్క డిస్కౌంట్ మీద ఫోకస్ ఎప్పుడు చేయకూడదు. చేయొచ్చు ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ట్రెండీగా ఉండదు. బట్ సైడ్ వేస్లో ఉంది అనుకున్నప్పుడు అది ట్రై చేసుకోవచ్చు, వర్కౌట్ అవుతుంది. దానికి కూడా ఏంటంటే నెక్స్ట్ మనం అనుకున్న పని వర్కౌట్ కాలేదు, ఓకే, దెన్ ఏంటంటే లాసెస్ని యావరేజ్ చేయొద్దు. అంటే ఏదైతే పొజిషన్ తీసుకున్నామో పర్టికులర్ పొజిషను, ఆ పొజిషన్ యావరేజ్ చేయొద్దు. సో ఓకే, తీసుకున్నాం, ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ప్రాసెస్లో వెళ్తాం. ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎంట్రీ తీసుకుంటాం, దాని తర్వాత స్టాప్ లాస్ అనేది పెడతాం. ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ తీసుకుంటాం. నెక్స్ట్ ఆపర్చునిటీస్లో మనకి డే మొత్తంలో 1, 2, 3 డెఫినెట్గా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా ఉండని రోజు ఉండదు, దాంట్లో కవర్ చేసుకుంటాం, దట్స్ ఓకే, అంతవాటికే. బట్ ఎప్పుడు కూడా ఈ లాసెస్ ఏదైతే ఉన్నాయో వీటిని మాత్రం యావరేజ్ చేయొద్దు. ఒకవేళ మార్కెట్ మనం అనుకుంటున్న డైరెక్షన్లో వెళుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 దగ్గర బై చేసాం ఫ్రెండ్స్, అది 120కి వెళ్ళింది, ఓకే. దెన్ ఏంటంటే మీరు ఇన్స్టెడ్ ఎగ్జిట్ అవటం కంటే కూడా ఇంకేం చేయొచ్చు అంటే పిరమిడ్ చేసుకోవచ్చు. అరే మంచి ప్రాఫిట్లో ఉంది మనకి ఇక్కడ, ఓకేనా, దెన్ ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకొక 10 పాయింట్స్ పెరిగిందనుకోండి, దెన్ ఏంటంటే స్కేల్ డౌన్ చేసుకోవాలి పొజిషన్స్. ఫస్ట్ మనం 100 యాడ్ చేసాం, దాని తర్వాత ఇంకో 100 యాడ్ చేసాం, అక్కడ నుంచి మంచి ప్రాఫిట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పాయింట్స్ వచ్చింది. మనం ఏం చేయాలంటే ఒక 100 పాయింట్ అనేది 30 తీసేసుకోవాలి పాయింట్స్ని. దాని తర్వాత ఈ 100 క్వాంటిటీ ఏంటంటే మనం ట్రయల్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం ఫ్రెండ్స్, ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. బట్ గ్యాంబ్లింగ్ లాగా మాత్రం మార్కెట్లో ఎప్పుడు కూడా వెళ్ళొద్దు, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో నవ్వు ఏంటంటే ఈరోజు సింపుల్ ప్యాటర్న్స్ అనేవి అలా మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని చూడొచ్చు, దాన్ని బట్టి డెసిషన్ ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు చూస్తే ఇది ఒక సింపుల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, ఓకేనా. మార్కెట్ ఏమైందంటే ఓ కన్సోలిడేషన్ తీసుకొని ఓ సింపుల్ ప్యాటర్న్. దీనికంటే ముందు ఓ 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇవి డైలీ డిస్కస్ చేసుకునే మనం ఓ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూడండి కనిపిస్తూ ఉంది మనకి. దీంట్లో ఏమైంది మనకి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ట్రెండ్ లైన్ దగ్గర. ఇక్కడ 2 times 3 times 4 times 5 times అంటే 6 times. గుర్తుపెట్టుకోండి, 1 2 3 4 5 6 6 times ఒక ట్రెండ్ లైన్ని
కరెక్ట్గా రెస్పెక్ట్ చేసిందంటే యాక్యురేట్గా, ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్యురేట్గా దాన్ని రెస్పెక్ట్ చేసింది అంటే డెఫినెట్గా దానికి ఒక వాల్యూ ఉన్నదని అర్థం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేయదు, కిందకి పైకి వస్తుంది, ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటుంది. బట్ ఈ కేసులో ఎక్కడా జరగలేదు. ఈ పాయింట్ దగ్గర నుంచి మొత్తం కూడా ఆల్మోస్ట్ ఓకే ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఇది మనం ఏమంటామంటే బ్రేక్ డౌన్ క్యాండిల్ అంటాం. ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది క్రియేట్ చేస్తాం. ఇది ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. లేదు స్టాప్ లాస్ బిగ్గరగా ఉంది అనుకుంటే మనం 3 minutes టైం ఫ్రేమ్కి కూడా వెళ్ళొచ్చు. మనం చూస్తుంది ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది ఒక ట్రేడ్ వచ్చింది మార్నింగ్. సో ఫ్రెండ్స్, మనకి డైలీ 2 trades ఎక్సలెంట్ యాక్యురేట్ ట్రేడ్స్ 2 చేసిన చాలు. నా దృష్టిలో 1 చేసినా చాలు మనకి ఆ మంత్లీ కన్సిస్టెన్సీ ఓకే రిటర్న్ రావడం అనేది గ్యారెంటీడ్ అనమాట. మనకి యాక్యురసీ అనేది వెరీ ఇంపార్టెంట్. యాక్యురేట్గా ఉండే ట్రేడ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చాలామంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్, మన ఛానల్లో వీడియోస్ ఎలా చూస్తుంటారు, చాలా క్యాజువల్గా ఏదో ఇట్లా టైంపాస్ చూస్తుంటారు అన్నీ చూసినట్టు. బట్ ప్రతి పాయింట్ కూడా ఒక ప్రాక్టికల్గా ఓ అబ్జర్వేషన్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇలా వచ్చిందంటే ఏంటిది ఛానల్ అంటాం. ఛానల్ బ్రేక్ డౌన్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఇది మనకి షార్ట్ ఎంట్రీ అండ్ ఇది స్టాప్ లాస్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్. ఇవే మనం బుక్స్లో చదువుతాం, ఓకే, లేదంటే ఎక్కడికన్నా వెళ్తే కోర్సులో నేర్పిస్తారు, ఇవే ఉంటాయి. దాని తర్వాత మార్కెట్ దాంట్లో కొంచెం స్టైల్ మారుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్, దాంట్లో స్టైల్ మారుస్తుంది. ఇదేంటి పిన్ యాంట్, వెరీ సింపుల్. ఆ ఫార్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే దిస్ ఈజ్ కాల్డ్ పిన్ యాంట్ ఫార్మేషన్ ఫ్రెండ్స్, ఓకేనా. ఏమైంది, మార్కెట్ డ్రాప్ అయింది. దాని తర్వాత ట్రెండ్ కంటిన్యూయేషన్ ఇది, అంతేనా, ఇంకేమైనా ఉందా? ఇక్కడ బ్రేక్ డౌన్, ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం, ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా స్టాప్ లాస్ ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి. ఒకవేళ మనం రాంగ్ అయితే, సపోజు 10 trades తీసుకున్నాం ఫ్రెండ్స్, దాంట్లో మనకి 3 వర్కౌట్ అవ్వలేదు అనుకుందాం, ఇక్కడ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టాప్ లాస్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు, మార్కెట్ అందరిని కూడా సమానంగా ట్రీట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఆర్ఎం రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కీ అనమాట. ఎవరైతే దీన్ని స్ట్రిక్ట్గా అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు లాంగ్ రన్లో, ఇవాళ మేబీ కొన్ని రోజులు స్ట్రగుల్ అవ్వచ్చు, లాంగ్ రన్లో డెఫినెట్గా ఏంటంటే సక్సెస్ అనేది రావటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిన్ యాంట్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మార్కెట్ ఏమవుతుంది, డిక్లైన్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి ఛానల్, వెరీ సింపుల్. ఈ 2 లైన్ల మధ్య కన్సోలిడేషన్ తీసుకుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం, ఓకే. ఇక్కడ వచ్చేసరికి స్టాప్ లాస్ పెడతాం. ఒకవేళ రాంగ్ అయ్యామనుకుంటే హార్డ్లీ ఇక్కడ ఎంత ఉంది, 20 లేదా 30 points ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. 30 points అనేది మనకి స్టాప్ లాస్ ఉంటుంది. మనం ఏంటంటే సిస్టంలో పెట్టాలి, రెడీగా ఉండాలి. ఓకే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రాంగ్, ఇఫ్ ఐ వెంట్ రాంగ్, దిస్ ఈజ్ అవర్ ఎగ్జిట్ పాయింట్, ఓకేనా. సిస్టంలో మనం డిసైడ్ చేసి ముందు ఎస్ఎల్ ఆర్డర్ అనేది పెట్టేసుకోవాలి, లేకపోతే సిస్టమ్ మీద రెడీగా ఉండాలి. వెన్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా ఎగ్జిట్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనం అనుకున్నాం, ఇక్కడ షార్ట్ చేసాం, మార్కెట్ ఇలా రివర్స్ అయిందనుకో, యావరేజ్ చేయటం ఆపేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది చేసేది ఏంటంటే యావరేజ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. యావరేజ్ టెక్నిక్ అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే యావరేజ్ ఏం చేస్తున్నామంటే లాసెస్ని చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకి యాక్చువల్లీ ఇది స్టాప్ లాస్, బట్ మార్కెట్ పైకి వచ్చింది దాటి, స్టిల్ ఏంటంటే మనకి ఇది లాస్ని మనం ఏమిటంటే యావరేజ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా లాస్ని యావరేజ్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి కూడా రివర్స్ అయ్యి కంప్లీట్గా పైకి వెళ్ళిపోతే మనకేంటంటే లాసెస్ పెరిగిపోతాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఆల్వేస్ విన్నింగ్ ఏదైతే ఉన్నాయో పొజిషన్స్ దాని మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలి. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఫాలింగ్ వేజ్ ఫ్రెండ్స్, ఓకేనా. మార్కెట్ డ్రాప్ అయ్యి అలా వచ్చింది. సో ఇక్కడ ఎవరైతే స్కాల్ప్ చేయారో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పుల్ బ్యాక్, రైట్. దాని తర్వాత మళ్ళీ ఒక ఛానల్. ఇవన్నీ మార్కెట్లో ఇంతకు మించి మార్కెట్లో ఏముండవు ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్లో.
రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి అగైన్ ఇది ఈరోజు లైవ్లో కూడా చెప్పుకున్నాం. ఈ పాయింట్ ఈజ్ ఏ ఎంట్రీ. ఓకే, ఇది ఎందుకంటే ఒక కన్సోలిడేషన్ తీసుకుంది, ఫైనల్గా బ్రేక్ డౌన్ ఇచ్చింది, చాలు మనకి ఇక్కడ నుంచి ఒక 50-100 పాయింట్స్ మూవ్. ఓకే, ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకుంటే మనకి 30-40 పాయింట్స్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది విత్ స్మాల్ స్టాప్ లాస్. యాక్చువల్గా ఇది పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, లేకపోతే ఈ స్వింగ్ మ్యాక్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మార్కెట్లో సర్వైవ్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంది, బ్రేక్అవుట్. ఇది ఒక ప్యాటర్న్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇది పోల్, దీన్ని సింపుల్గా పోల్ అంటాం, దీన్ని ఫ్లాగ్ అంటాం. ఇది పోల్ ఫ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో హార్డ్లీ మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆబ్వియస్గా ఎప్పుడు స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అనేది జరిగింది. ఈ పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ జరిగింది. సో యూ హ్యావ్ టు డిసైడ్ అనమాట, ఇక్కడ నేను షార్ట్ చేయాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేయాలి. ఒకవేళ చేస్తే ఇది లేదా ఇది అనేది మ్యాక్స్ స్టాప్ లాస్. ఫస్ట్ దీనికి సిద్ధంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది సపోజ్ ఒక 50 పాయింట్స్ ఉందనుకుందాం. ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర 25 పాయింట్స్ మూవ్ అవుతుంది అనమాట మనకి ఎగెనెస్ట్గా, ఒకవేళ మార్కెట్ ఇలా వెళ్తే. సో ఏం చేస్తాం, ఒక 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది తీసేసుకుంటాం. బట్ బ్యూటిఫుల్ రివార్డ్ అనమాట. ఇంతకు మించి మార్కెట్లో ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవ్వవు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్యాటర్న్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని ఒకసారి చూడండి. ఓకే, మొత్తం కాంటెంట్ అంతా నేను ఒక బేసిక్ ట్రేడర్ నుంచి అడ్వాన్స్ ట్రేడర్కి కావాల్సిన కాంటెంట్ అంతా కూడా మన ఛానల్లో అప్డేట్ చేశాను. కానీ క్యాజువల్గా తీసుకొని చూడొద్దు, ఓపికతో దాన్ని ఏంటంటే అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతకుమించి మార్కెట్లో ఏముండదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజెస్ టెక్నిక్ ఇది. బట్ ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఫ్రెండ్స్. ఓకేనా, మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే మనకి ట్విస్ట్ నుంచి బయటకు వస్తుందో జనరల్గా, ఓకే, ఈ ట్విస్ట్ అయ్యి బయటకు వస్తుందో జనరల్గా ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఓకే, మార్కెట్ మూవింగ్ యావరేజెస్ అన్నీ కూడా క్లబ్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. ఓకే, అక్కడ నుంచి ఎక్స్పాండ్ అవుతున్నాయి, అంటే అక్కడ నుంచి మార్కెట్ వోలటాలిటీ కంప్రెస్ అయింది, అక్కడ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఏదైతే మూవ్ ఉందో అక్కడ. సో ఈ సింపుల్ మూవింగ్ యావరేజెస్ కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. చూడండి 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి క్లియర్గా మార్కెట్ ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే, మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది, ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. రైట్, కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు అడాప్ట్ చేసుకోవాలి, సపోర్ట్ కావాలి అనుకుంటే ఇండికేటర్స్ అయినా మీరు సింపుల్ ఇండికేటర్స్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీని సెట్టింగ్స్ అనేది 14, 21, 35. దీన్ని మీకు కావాల్సినట్టు, మీకు కంఫర్ట్గా ఉన్నట్టు దీని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా. రైట్, దీంట్లో నేనేమంటానంటే ప్రైస్ యాక్షను అండ్ మూవింగ్ యావరేజెస్ వాడినప్పుడు ఇది కన్ఫర్మ్ బ్రేక్అవుట్, ఒక ఫ్లాగ్ అండ్ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది, కన్ఫర్మ్ బ్రేక్అవుట్. ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్, నథింగ్ రాంగ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి టార్గెట్ రావడం అనేది. సో ఫ్రెండ్స్, మనకి డైలీ ఎన్ని పాయింట్ కావాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 కావాలా, 100 కావాలా, లేకపోతే 1000 కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది. ఓకే, కొంతమంది ఇంట్రాడే చేయలేరు, వాళ్ళ కోసం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లో సేమ్ టెక్నిక్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సేమ్ ఏదైతే ఉందో అదే. సపోజ్ ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరుగుతుంది ఇది స్వింగ్ ట్రేడింగ్లో, ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోండి, అలాంటి స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, దెన్ ఏంటంటే ఇట్ విల్ గివ్ హ్యూజ్ రిటర్న్. లైక్ ఏంటంటే మాకు 25% రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ మీద. 1 lakh ఇన్వెస్ట్ చేసి 25,000. ఒకవేళ రిస్క్ అయితే 5% రిస్క్. అట్లా ఒక సిస్టమ్ మీద ఫోకస్ చేశారంటే ఏంటంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో లైవ్లో నేను పర్ఫెక్ట్గా ఎనాలిసిస్ అనేది చేశాను. ఓకే, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ముందు నేర్చుకుంటున్నారు వాట్ ఈజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఈ వీడియో అనేది చూసిన తర్వాత మన పాత వీడియోలు మొత్తం ఒక్కొక్కటి చూసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇంత డెప్త్గా ప్రైస్ యాక్షన్ గురించి ఎక్కడ నేను చూడలేదు. అండ్ నా ఎక్స్పీరియన్స్ అంతా యూస్ చేసి
దీంట్లో చెప్తూ ఉన్నాను. క్యాజువల్గా మాత్రం దీన్ని మాత్రం తీసుకొని ఏదో ఒక న్యూస్ చూసినట్టు చూసేసి సరదాగా వదిలేయకుండా ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. పేపర్ ట్రేడింగ్ చేయండి, అబ్జర్వేషన్ చేయండి. డెఫినెట్గా వీ విల్ క్రియేట్ ద వండర్స్. ధన్యవాదాలు.